చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మైనర్ బాలిక అత్యాచార ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. మీ పార్టీ వ్యక్తి చేశారు అంటే మీ పార్టీ వ్యక్తి చేశారంటూ టీడీపీ వైసీపీ నేతలు నోటికి పని చెప్తున్నారు. ఇక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ కార్యకర్తని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి అన్నారు. తాము అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఎన్నికల ముందు పార్టీ నుంచి తొలగించామన్నారు. అతడిని తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కును చేర్చుకుని పార్టీ సభ్యత్వం ఇచ్చిన ఫోటోలు మీడియా ముందు ఉంచారు. కాంగ్రెస్ పార్టీకి నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధి వారు లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు, నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని ఒక అభాండాలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే బాగుండే చెరువుల్లో వేయడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం, తప్పుడు కేసులు పెట్టడం, ఇదేనా అభివృద్ధి అంటే? ఇంకొక మాట అన్నారు, నన్ను ఒక పక్కనే చూశారు, బొమ్మ ఉంది బొరుసు ఉంది, ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి ఈ బొమ్మ బొరుసులు అన్నీ చూసేశారు, బెంగళూరు సిటీయే చూసావేమో నువ్వు, ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు. కాకపోతే పాలకపక్షంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చునేమో, నీ కేసులకు భయపడే తొత్తులీడు ఎవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాను. నీకేమన్నా ఉంటుందేమో భయం అనేది మా ఒంట్లో లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ నెల 25వ తేదీన జరిగిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ వ్యక్తి వైసీపీ పార్టీలో గత 5 సంవత్సరాలుగా ఉంటూ చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందో అని ఇమ్మీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏమేం టీవీ ఛానల్స్లో రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ, ఎన్నేళ్లుగా ఉంది, ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు. ఈ వ్యక్తి